రాజుకు జనమేజయుడు తిరిగి ఇట్లడిగెను. భగవన్, మీ ముఖారవిందము నుండి వెలువడిన దివ్య కథారూపరసము అమృతముతో సమానమై మధురమైనది. దీనిని నిరంతరము పానము చేసినను తృప్తి కలుగుటలేదు. మీరు హైహయ వంశపు రాజుల ఆవిర్భావ ప్రసంగమును నాకు విస్తృతముగా వినిపించిరి. అది మిగుల విచిత్రమైనది, ఆశ్చర్యమును కలిగించున్నది. ఈ విషయమున నాకొక పెద్ద సందేహము కలుగుచున్నది. గొప్ప గొప్ప దేవతలు కూడా మోహమునకు ఎందుకు లోనేరి? బ్రాహ్మణోత్తమ, మీరు సర్వము తెలిసిన వారు, దయచేసి నా ఈ సందేహమును నివృత్తి చేయుడు. దానికి వ్యాసుడు ఇట్లు చెప్పెను. రాజా వినుము. ఈ సందేహమునకు సమాధానమును ఇంతకు మునుపు నేను మునివరుడగు నారదుని నుండి విని ఉన్నాను. అటులనే చెప్పెదను వినుము. బ్రహ్మ మానసపుత్రుని పేరు నారదుడు. ఆయన గొప్ప తపస్వి, సమస్తము ఎరిగినవాడు, శాంతస్వరూపుడు, ఎచ్చటికైనను వెళ్ళుటకు సమర్థుడు, సకల జగత్తును ప్రేమించువాడు, ప్రకాండమైన విద్వాంసుడు. ఒకానొక నాటి విషయము. మునివరుడగు నారదుడు సర్వతాళబద్ధముగా వీణను వాయించుచు ఈ భూమండలమున విహరించుచుండెను. ఆయన ద్వారా బృహత్ రథంతర సామ మొదలగు భేదములతో గాయత్రీగానము కూడా జరుగుచుండెను. ఇట్లు వాద్యగీతములతో అతడు నా ఆశ్రమమునకు విచ్చేసెను. అప్పుడు నేను సంయాప్రాసమను గొప్ప తీర్థమునందు ఉంటిని. ఆ పరమపావన స్థలము సరస్వతీ నదీ తీరమున ఉండెను. శ్రేయస్సును జ్ఞానమును ప్రసాదించు ఆ తీర్థమునందు అనేక సుప్రసిద్ధులైన మునులు నివసించుచుండిరి. బ్రహ్మ మానసపుత్రుడు మహా తేజస్వి మునివరుడు అగు నారదుని రాకను చూసి నేను లేచి నిలుచుంటిని. నేను అతనిని చక్కగా పూజించి తిని అర్ఘ్యపాద్యములను స్వీకరించి నారదుడు ప్రశాంతముగా ఆసనమున విరాజమానుడై ఉండగా నేను అతని దగ్గర కూర్చుంటిని. రాజా, జ్ఞానమును పరాకాష్ఠకు చేర్చుటకు సమర్థుడగు నారద మహర్షి మార్గాయాసము తొలగగా ఆయన శాంతచిత్తుడయ్యను. ఇప్పుడు నీవడిగిన ప్రశ్ననే నేను అతడిని అడిగి తిని. నేను ఇట్లంటిని, మునీంద్ర, ఈ మిథ్యా ప్రపంచమున ప్రాణులకేమి సుఖము ఉన్నది? ఎన్ని విధముల చూసినను ఏ విధమైన సుఖము నాకు కనిపించుటలేదు. తదనంతరము వ్యాసుడు తన పూర్వ వృత్తాంతమునంతయు అట్లనే ఆ ప్రసంగమునందు కౌరవ పాండవుల విషయమును వినిపించి చివరకు నారదునితో ఇట్లనెను. నారద, నా మనస్సు నిరంతరము అశాంతముగా ఉన్నది. ఊయల మీద కూర్చొని ఉన్న ఈ మనస్సు ఎచటను నిలకడగా లేకున్నది. మునివరా, మీరు సర్వజ్ఞులు. నా సందేహమును దూరమునరించి నన్ను అనుగ్రహింపుడు. అప్పుడు పరమార్థ జ్ఞానియగు నారదుడు నా మాటలను వినెను. తదుపరి చిరునగవుతో ప్రాణులను మోహితులను చేయు కారణమును నాకు తెలుపసాగెను. పరాశరానందన వ్యాసమహర్షి, మీరేమి అడుగుచున్నారు? పురాణవేత్తవగు మునీంద్ర, ఈ జగత్తునందు నివసించు ఏ ప్రాణియు మోహమును స్పృశింపని వాడు లేనేలేడు. గొప్ప గొప్ప దేవతలు, ఋషులు, మునులు అందరూ మోహమునకు ఆధీనులై నిరంతరము సంసార మార్గమున పరిభ్రమించుచుందురు. నేను స్వయముగా నాకు కలిగిన అనుభవములనే తెలుపుచున్నాను వినుము. వ్యాసమహర్షి, నేను మహాదుఃఖమును అనుభవించి తిని. దానికి కారణము స్త్రీని పొందుటకై నేను మోహమున చిక్కుకొనుటయే. ఒకానొక నాటి విషయము. నేనును పర్వతమునీంద్రుడును భారతదేశ సందర్శనార్థము స్వర్గము నుండి భూమి మీద కేతించితిమి. తీర్థములను దర్శించుచు మేమిరువురము కలిసి భూమండలమున తిరుగసాగితిమి. మాకు అనేకములగు ముని ఆశ్రమములు దృష్టిగోచరములయ్యెను. అప్పుడు మేమిరువురము ఒక ప్రతిజ్ఞ చేసుకొంటిమి. ఎవరి మనస్సులో ఏ తలంపు వచ్చినను దానిని ఒకరితో ఒకరు చెప్పుకొనవలెను. ఎవ్వరునూ దాచరాదు. అది స్త్రీలను గురించి కానీ, ధనమును గురించి కానీ, భోజన విషయమున కానీ, దేనిని గురించి కానీ ఒకరితో ఒకరు తప్పక చెప్పుకొనవలెను. ఇట్లు ప్రతిజ్ఞ చేసి మేమిరువురము స్వర్గము నుండి భూమికి వచ్చితిమి. ఒకే మనస్సు కలవారమై భూతలమున విహరించసాగితిమి. ఇట్లు విహరించుచుండగా గ్రీష్మ ఋతువు సమాప్తమయ్యెను. వర్ష ఋతువు ప్రారంభమయ్యెను. అప్పుడు మేము రాజగు సంజయుని సుందరమైన నగరమును చేరుకొంటిమి. సంజయుడు మిగుల సజ్జనుడు. భక్తితో మాకు స్వాగతము పలికెను. అతని ఇంటి నుండియే మేము చాతుర్మాసమును గడిపితిమి. వర్ష ఋతువు 4 నెలలు. మార్గమధ్యమున అనేక కష్టములు కలిగెను. అందువలన విద్వాంసులు అప్పటి వరకు ఒకే స్థలమున ఉండుటయే సముచితమని తలంచెదరు. సుఖమును ఆశించి పురుషులు కార్యనిర్వహణకై 8 మాసములు విదేశీ యాత్ర చేయవచ్చును. కానీ వర్ష ఋతువునందు బయటకు వెళ్ళు దుస్సాహసమును చేయరాదు. ఇట్లు తలపోసి మేమిరువురము రాజగు సంజయుని దగ్గరే ఉంటిమి. మహానుభావుడగు ఆ రాజు మిగుల ఆదరముతో మాకు ఆతిథ్యమొసగెను. ఆ రాజునకు సౌందర్యవతియగు ఒక కన్య కలదు. ఆమె పేరు దమయంతి.
రాజాజ్ఞతో ఆ పరమసుందరియగు కన్య ఎల్లవేళలా మా సేవల యందు లగ్నమై ఉండెడిది. ఆమె గొప్ప విదుషీమణి, నేత్రములు మిగుల విశాలములై ఉండెను. ఆమె ఉద్యమించు స్వభావము కలది. ఆమె ఎప్పుడునూ మా ఇరువురి సేవ నుండి విముఖతను చూపలేదు. మేమిరువురము కోరిన పదార్థములను సమకూర్చేచుండెడిది. ఆమె వలన మా మనస్సునకు అనుకూలమైన భోజనము, ఆసనము మొదలగు ఏర్పాట్లన్నీయూ జరుగుచుండెను. ఇట్లు మేమిరువురము రాజగు సంజయుని ఇంట్లో సత్కారములు పొందుచు కాలము గడుపుచుంటిమి. వేదములను స్వాధ్యాయము చేయుట మా స్వాభావిక గుణమే కదా. అందువలన మేము మా వేదవ్రతమునందు సదా సంలగ్నములమై ఉంటిమి. నేను వీణా చేబూని ఉత్తమ స్వరముతో సామవేదమును గానము చేయుచుంటిని. చెవులకు సుఖమును కలిగించు ఆ గానమునందు మాధుర్యము నిండి ఉండెడిది. మనోహరమైన సామగానమును విని రాజకుమారి దమయంతి నా యందు ఆసక్తురాలయ్యెను. ఆ విదుషీమణి మనస్సులో నా ఎడల బలమైన ప్రేమ ఉదయించెను. ఆ ప్రేమ క్రమముగా వృద్ధి పొందుచుండెను. ఈ స్థితిలో ప్రేమించడి ఆ సుందరి ఎడల నా మనసు కూడా చలించుచుండెను. అప్పటి నుండి నా యందు విశేష అనురాగము గల రాజకుమారి నాకును పర్వతమునికిని చేయు సేవాకార్యములందును ఆమె మా కొసకెడి వస్తువుల యందును కొంత భేదభావము కనిపించుచుండెను. ఆమె ఎంత ప్రేమతో నన్ను చూచుచుండెనో అంత ప్రేమతో ఆమె పర్వతమునిని చూడలేకపోవచుండెను. రాజకుమారి దమయంతి యొక్క సహేతుక ప్రేమను చూసి పర్వతముని ఇట్లెందుకు జరుగుచున్నది అని మనస్సులో ఆలోచించెను. అతని ఆశ్చర్యమునకు అవధులు లేకుండెను. ఒకనాడతను ఏకాంతమున నన్ను అడిగెను, నారదా, విషయమేమిటి? స్పష్టముగా తెలుపుము. రాజకుమారి నీ ఎడల చూపు ప్రేమను నా ఎడల ప్రదర్శింపలేకున్నది. ఈ భేదభావము నాకు సందేహమును కలిగించుచున్నది. రాజకుమారి మనస్సులో నిన్ను పతిగా వరించవలెనని నిశ్చయించుకొన్నదని తెలియచున్నది. నీ అభిప్రాయము కూడా ఇటిదేనని లక్షణములను తెలుసుకొనిన తర్వాత నా మనస్సునకు బోధపడుచున్నది. కనులు, ముఖము యొక్క భావములు, కదలికలు ప్రేమ యొక్క కారణమును సూచించుచున్నవి. మునీంద్ర, సత్యమును పలుకుము. స్వర్గము నుండి వచ్చినప్పుడు మనము చేసుకొనిన ప్రతిజ్ఞను ఒక్కసారి జ్ఞాపకమును తెచ్చుకొనుము. దానికి నారదుడు ఇట్లనెను, పర్వతముని మిగుల పట్టుదలతో కారణమడుగగా నాకు మిగుల సంకోచము కలిగెను. నేను అతనితో చెప్పుటకు ఉద్యమించితిని. నేనిట్లు పలికితిని, పర్వత, విశాల నేత్రములు కల ఆ రాజకుమారి నన్ను భర్తగా చేసుకొనవలెనని కోరుకొనుచున్నది. ఆమె ఎడల నా మానసిక భావము కూడా అట్లే పరిణమించినది. ఇది సత్యము. నా సత్యవచనములను విని మునివరుడగు పర్వతునకు కోపము వచ్చెను. అతడు నాతో ఇట్లనెను, నారద, నీవు పదే పదే ధిక్కరింపదగిన వాడవు. మొదట ప్రతిజ్ఞ చేసి నీవు నన్ను మోసగించితివి. నీవు మిత్రద్రోహివి. నీకు శాపమొసగుచున్నాను. నీవు ఇప్పుడే కోతిముఖము అగుదువు. పర్వతముని గొప్ప మహాత్ముడు. రోషముతో నిండి అతడు శాపమొసగెను. వెంటనే ముఖము కోతిక ఆకారము కలదే అయ్యెను. సంబంధమున ఆ ముని నా సోదరి యొక్క కుమారుడు. క్రోధమునకు వశుడనై నేనతనిని క్షమింపలేకపోయితిని. ఇప్పటి నుండి నీవు కూడా స్వర్గమునకు అధికారమును కోల్పోవుదువు. పర్వత, నీ బుద్ధి మిగుల నీచమైనది. ఇంతటి స్వల్ప అపరాధమునకు నీవు నాకు శాపమొసగితివి. అందువలన నీవు కూడా ఇప్పుడు మత్స్యలోకముననే తిరుగాడుచుండుము అని శపించెను. తదనంతరము పర్వతముని ఉదాసీనుడే నగరము వెలుపలకు వచ్చెను. నా ముఖము కూడా కోతి ముఖము వలె అయ్యెను. రాజకుమారి పరమ విదుషీమణి. వీణాస్వరము వినుటకు ఆమె మిగుల ఉత్సాహమును కలిగి ఉండెను. ఆమె క్రూరమైన కోతి ఆకారము గల నన్ను చూసి ఆమె ముఖము మీద జుగుప్సాకరమైన దట్టమైన మేఘములు ఆవరించెను. వ్యాసుడిట్లడిగెను, మహానుభావ, బ్రాహ్మణోత్తమ, దీని తర్వాత ఏమి జరిగెను? మీరు శాపము నుండి ఎట్లు ముక్తులైరి? మీ ముఖము మానవాకారముగా ఎట్లు పరిణతి చెందెను? ఈ ప్రసంగమును దయచేసి పూర్తిగా నాకు తెలుపుడు. తదనంతరము మహానుభావులైన మీరిరువురును ఎప్పుడు ఎచ్చట ఎట్లు కలిసికొంటిరి? ఈ విషయములన్నింటినీ నాకు వివరముగా తెలుపుడు. దానికి నారదుడు ఇట్లు పలికెను, మహానుభావ, మాయ యొక్క గమనము మిగుల విచిత్రమైనది. దానినేమని చెప్పగలను? కోపముతో పర్వత మునీంద్రుడు అచ్చట నుండి వెళ్ళిపోయెను. ఇంచుమించు అప్పటి నుండి నేను దుఃఖములనే అనుభవించుచుంటిని. రాజకుమారియగు దమయంతి నా సేవయందు తత్పరురాలై నాకు సహకారము చేయుచుండెడిది. పర్వతముని వెళ్ళిపోగా నేను స్వేచ్ఛగా అచ్చటనే ఉండిపోయితిని. ముఖము వానరాకారమైన కారణమున నా మనస్సు దైన్యముతో నిండి ఉండెను. నా దుఃఖమునకు అంతము లేకుండెను. ఎట్టి ఘటన ఘటిల్లెను అని చింత నా మనస్సును పీడించుచుండెను. రాజకుమారియగు దమయంతి శరీరమునందు యవ్వన లక్షణములు స్పష్టముగా కనిపింపసాగెను. దానిని గమనించిన రాజు ఆమెకు వివాహము చేయవలయునను తలంపుతో తన మంత్రితో ఇట్లు పలికెను,
ఇప్పుడు నా కుమార్తె వివాహమునకు యోగ్యురాలైనది. యోగ్యుడైన వరుని గురించి నాకు తెలుపుము. ఈమెకు అన్ని విధములా ఉత్తముడైన రాకుమారుడు కావలెను. అతడు సుందరుడు, ఉదారుడు, గుణవంతుడు, శూరుడు, వీరుడు, కులీనుడై ఉండవలెను. అట్టి వరుడు లభించినచో నేను ఆ రాకుమారునితో నా కుమార్తెకు శాస్త్రోక్తముగా పాణిగ్రహణ సంస్కారమును సంపన్నము చేసెదను. సంజయుని మాటలను విని ప్రధానమంత్రి ఇట్లనెను. రాజా, మీ కుమార్తెకు అనుకూలవంతుడైన మిగుల యోగ్యుడై సకల గుణములతో కూడిన రాజకుమారుడు భూమండలమున విద్యమానుడై ఉన్నాడు. మీకిష్టము వచ్చిన రాజకుమారుని పిలిపింపుము. అనేక గజములు, గుర్రములను, రథములను మొదలగు ధనములను కన్యాదానముగా సమర్పించును. రాజకుమారి దమయంతి మాటలాడుట ఎందు మిగుల నేర్పరి. రాజు అభిప్రాయమును తెలుసుకొని ఆమె తన దాది ద్వారా ఏకాంతమున రాజునకు ఇట్లు తన అభిప్రాయమును తెలిపెను. దాది ఇట్లు రాజుతో పలికెను. మహారాజా, నీ కుమార్తె దమయంతి నాతో ఇట్లు తెలిపినది. మీకు హితకరమైన విషయములను వినయముతో వచింపుమని చెప్పినది. ఆమె ఇట్లు పలికినది. నేను బుద్ధిమంతుడగు నారదుని వరించి తిని. ఆయన వీణాస్వరము నా మనస్సున మోహింపచేసినది కనుక ఇప్పుడే ఇతర పురుషుడు నాకు ఇష్టము లేదు. తండ్రి, నా అభిరుచికి అనుగుణముగా మీరు ఈ మునివర్యునితో నా వివాహము జరిపించుడు. ధర్మము తెలిసినవాడా, నేను ముని యొక్క రసస్వరూపమైన నాదమయ మధుర సముద్రమునందు మునిగి ఉన్నాను కనుక ఇతనిని తప్ప వేరొకరిని ఎవ్వరినీ భర్తగా స్వీకరించను. ఈ సాగరము క్రూరజంతురహితమైనది, మిక్కిలి సుఖప్రదమైనది. దాది ద్వారా పంపబడిన తన పుత్రిక దమయంతి సందేశమును రాజు వినెను. తన దగ్గరనే ఆసీనురాలైన రాణి కైకేయితో ఇట్లు పలికెను. ప్రియురాల, దాది చెప్పిన మాటలను నీవును విని ఉంటివి. వానర ముఖము గల నారద మునీంద్రుని ఆమె తన భర్తగా స్వీకరించెను. ఇది ఆమె మూర్ఖతకు నిదర్శనము. ఆమె చేష్టయును దుష్టపూరితము. వానర ముఖము గల ఆ మునికి నేను నా కుమార్తెను ఎట్లిచ్చెదను? భిక్షమెత్తుకొను కురూపి అయిన ఆ ముని ఎక్కడా? ప్రేమతో కనిపించిన పరమసుందరి నా కుమార్తె దమయంతి ఎక్కడా? పోలికయే లేదు. ఇట్లు పోలికయే లేని సంబంధమును నేనెప్పుడునూ అనుమతించను. ప్రియురాలా, నీ కుమార్తె మిగుల అమాయకురాలు, మునీంద్రుని మీద ఆసక్తురాలయి ఉన్నది. నీవు ఏకాంతమునందు శాస్త్రములందరి ఆదేశములను, వృద్ధ పురుషులు విధించిన మర్యాదను ఆమెకు తెలుపుము. యుక్తియుక్తముగా నచ్చచెప్పి ఆమెను తన హఠము నుండి ముక్తురాలను చెయ్యుము. పతిదేవుని మాటలను విని రాణి కైకేయి రాజకుమారి దమయంతితో ఇట్లు పలికెను. అమ్మా, నీ వంటి రూపలావణ్యవతియగు రాజకన్య ఎక్కడా? వానర ముఖము కలిగి పేదవాడైన ఆ మునీంద్రుడెక్కడా? నీ శరీరము తీగవలే కోమలమైనది. ఆ ముని తన దేహమునందు బూడిద పూసుకొని ఉండును. నీవు బుద్ధిమంతురాలవై కూడా భిక్షాటనమునరించు ముని మీద ఎట్లు ఆసక్తురాలవైతివి? పాపరహిత, వానర ముఖము కల వానితో నీకు సంబంధం ఎట్లు శోభిల్లును? శుచిస్మిత, నిందనీయుడకు ఆ పురుషుని ఎడల నీకు ప్రేమ ఎట్లు కలిగెను? ఎవరైనా సుందరమైన రాజకుమారుడు నీకు వరుడు కావలియును. అమ్మా, నీవు నీ పట్టుదలను మానము, ఇది వ్యర్థము. దాది నోటి నుండి నీ మాటలను విని నీ తండ్రి మిగుల దుఃఖించెను. తుమ్మ చెట్టు మీదకు అల్లుకుపోయిన కోమలమైన మాలతీలతను చూసి బుద్ధిమంతుడకు పురుషుని మనస్సు దుఃఖించుట సముచితమే కదా. జగత్తునందు ఏ మూర్ఖుడు కూడా కోమలమైన తమలపాకులను ఒంటెకు తినిపించడు కదా. వివాహ సమయమున నీవు ఈ నారదుని దగ్గర కూర్చొనుట, అతడు నిన్ను పాణిగ్రహణము చేయుట, దీనిని చూసిన ఎవరి చిత్తము మండిపోదు? అసహ్యకరమైన ముఖము గలవానితో మాట్లాడుటకు కూడా ఎవరునూ ఇష్టపడరు. అందువలన ఈ నారదునితో చివరి వరకు నీవు నీ జీవితము ఎట్లు గడుపుదవు? సుకుమారి అయిన దమయంతి నా విషయమున ఒక దృఢమైన నిర్ణయమునకు వచ్చినది. తల్లి మాటలను విని మిగుల వ్యాకులతతో పాటు ఆమెతో ఇట్లు పలికెను. తల్లి, మునీంద్రునకు రసమార్గమే తెలియదు. సాంసారిక విషయముల జ్ఞానం ఎంత మాత్రమూ ఇతనికి లేదు. అట్టి ఎడల సుందర ముఖము, ధనము, రాజ్యము మొదలగు వాటితో ఆయనకేమి పని, ప్రయోజనముండును? అమ్మ, వనములో నివసించు ఆ హరిణములు వీణ యొక్క మధురస్వరమును విని ప్రాణములను సహితము వదులుటకు సంసిద్ధములగును. అవి ధన్యవాదములకు పాత్రములు. ఈ స్వరమును ప్రేమించని మూర్ఖుడెవరైనా ఉండినచో అతడు ధిక్కరింపబడిన వాడుగా పరిగణింపబడును. తల్లి, సప్తస్వరమయ్యున్న సంగీత జ్ఞానము నారద మునీంద్రుని సొత్తు. శివునకు తప్ప మూడవ వానికెవ్వనికిని ఈ జ్ఞాన పరిచయ భాగ్యము లేదు. అమ్మ, మూర్ఖునితో నివసించుట వలన ప్రతిక్షణము మృత్యువు నెదిరింపవలసి వచ్చును. అందువలన రూపవంతుడు, ధనవంతుడు అయినప్పటికీ మూర్ఖుడైనచో అట్టి పురుషుని సదా పరిత్యజించవలెను. వ్యర్థముగా గర్వించు మూర్ఖుడు రాజుతో మైత్రికి అర్హుడు కాడు.
గుణవంతుడైన భిక్షకుడే మైత్రికి శ్రేష్ఠుడని నేను తలంచి తిని. వాని వచనములు సుఖానుభూతిని కలిగించుచుండును. స్వరము, గ్రాము, మూర్ఛన మొదలగు 8 విధములైన భేదములు తెలిసిన పురుషుడు లభించుట కష్టము. సర్వజ్ఞానమునందు పరమ ప్రవీణుడైన పురుషుని కైలాసము వరకు తీసుకొని వెళ్ళిన గంగా సరస్వతులతో పోల్చవచ్చును. స్వరము యొక్క ప్రమాణము నెరిగినవాడు మానవుడై కూడా దేవతగా భావింపబడును. స్వరభేదముతో పరిచయము లేని ఇంద్రుడు కూడా పశుతుల్యుడే. మూర్ఛన మొదలగు స్వరములను విని ఆనందము మనస్సులో ఉదయించినచో అట్టి వానిని సర్వదా పశువుని తలంచవలెను. హరిణమునట్లు తలంచరాదు. విషధర సర్పమును కూడా నేను శ్రేష్టమైనదిగా భావించెదను. చెవులు లేనప్పటికీ మనోహరముగా గానమును విని అది మత్తిల్లును. చెవులు గల మానవులు ఆ గానస్వరమును విని ఆనందించలేకపోయినచో వారు ధిక్కరింపబడుదురు. బాలకుడు కూడా ఉత్తమ స్వరముతో ఆలపించిన గానమునకు ప్రసన్నుడగును. ఈ గాన రహస్యము ఎరుగని వృద్ధుడు కూడా నీచుడుగానే భావింపబడును. మునివరుడగు నారదుని అపారమైన గుణములను తండ్రి ఎరుగడా? నారదుని వలె త్రిలోకములందు సామవేద దివ్యగానము చేయువాడు ఇంకొక్కడెవ్వడునూ లేడు. కనుక నేను సమగ్రముగా అన్ని విధముల ఆలోచించియే ఈ మునీంద్రుని వరించి తిని. సుప్రసిద్ధ గుణములు కల ఈ మునీంద్రుని ముఖాకృతి ఇంతకు మునుపు వానరాకారమును కలిగియుండెనా? తదుపరి శాపకారణమున ఇతని ముఖమిట్లు రూపొందినది. దానికి కూడా నేనే కారణము. కనుక నేను ఇంకేమీ ఆలోచింపజాలను. కిన్నరుల ముఖాకృతి గుర్రముల వంటిదైనను వారినెవ్వరూ ప్రేమించటలేదు. సామవేదమును ఆయన బాగుగా ఎరిగినవాడు. సుందరమైన ముఖముతో ఏమి ప్రయోజనము కలదు? అమ్మా, నీవు తండ్రితో చెప్పుము. నేను నిశ్చితముగా మునీంద్రుని వరించి తిని కనుక పట్టుదల వదిలిపెట్టుము. సంతోషముతో నా వివాహమును మునితో జరిపింపుడు. కుమార్తె మాటలను విని రాణి రాజునకు విషయమంతయు తెలిపెను. నా కుమార్తె దమయంతికి నారద మునీంద్రుని మీద సంపూర్ణ అనురాగము కలిగినని ఆమెకు అవగతమయ్యను. రాణి కైకేయి రాజుకు సంజయునితో పలికెను. మీరు ఒకానొక శుభముహూర్తమున నారద మునీంద్రునితో దమయంతి యొక్క వివాహము జరిపించుడు. ఆ కన్య సమస్తము తెలిసిన మునీంద్రుని మనస్సులో వరించినది. ఇట్లు రాణి కైకేయి ప్రేరణతో రాజుకు సంజయుడు విధిపూర్వకముగా వివాహమునరించుటకు ఉద్యుక్తుడయ్యను. విధి విధానముగా ఆయన దమయంతితో నా వివాహమును సంపన్నము చేసెను. పరమ తపస్వియకు వ్యాస మహర్షి ఇట్లు వివాహమైన తరువాత నేనచటనే ఉండసాగితిని. వానరముఖము కారణముగా నా మానసిక చింతకు అవధులు లేకుండెను. రాజకుమారి దమయంతి నన్ను సేవించుటకు వచ్చినప్పుడు నా మనస్సు మిగుల సంతాపమును చెందుచుండెను. కానీ వికసించిన కమలముల వంటి ముఖము గల రాజకుమారి నన్ను చూసి ఎప్పుడునూ ఎచ్చటను ఏమాత్రము దుఃఖించలేదు. వానర ముఖము వంటి నా ముఖము వలన ఆమె మనస్సులో ఏమాత్రము ఉద్వేగము లేదు. ఇట్లు కొంత సమయము గడిచిన తర్వాత ఆకస్మికముగా ఒకనాడు పర్వతముని నేనున్న చోటికి వచ్చెను. అనేక తీర్థయాత్రలను చేసి ఆయన నన్ను కలియ తలంపుతో ఇచ్చటకు వచ్చెను. ఆయనను నేను సముచితముగా గౌరవించి తిని, విధి విధానముగా పూజించి తిని. ఒకనాడు ఆసనమున కూర్చుని ఉండగా నన్నును దమయంతిని చూసి అతనికి మిక్కిలి దుఃఖము కలిగెను. ఎందుకనగా నా స్థితి కూడా అప్పుడు మిగుల దయనీయముగానే ఉండెను. వానర ముఖము కలిగిన దాని వలన వివాహము చేసుకొని నేను అత్యంత చింతితుడనయి కాలక్షేపము చేయుచుంటిని. నన్నును నా మామను దుఃఖితులనుగా చూసి పరమదయాళుడగు మునీంద్రుడు ఇట్లనెను. మునివర నారద, క్రోధముతో నేను నీకు శాపమొసగితిని. కానీ వినుము, నేను ఇప్పుడు దానిని దూరము చేసేదను. నారద, ఇప్పుడు నీవు నా పుణ్య ప్రభావమున మరలా సుందర ముఖము కలవాడవు కమ్ము. ఈ సమయమున రాజకుమారిని చూసి నా మనస్సు కరుణార్ద్రమయ్యున్నది. మునివరుడగు నారదుడు ఇట్లు పలికెను. పర్వతుని మాటలను విని నా మనస్సు కూడా వినమ్రమై కృతజ్ఞతతో నిండి ఉండెను. ఆ క్షణమున నేను కూడా నేనిచ్చిన శాపమును ఉపసంహరించి తిని. నేను తెలిపి తిని, మునివర పర్వత, నీవు నా సోదరికి యోగ్యమైన పుత్రుడవు. నేను నీ కొసగిన శాపమును స్వేచ్ఛగా తిరిగి తీసుకొనుచున్నాను. అందువల్ల నీవు స్వర్గమునకు పొమ్ము. తదుపరి వెంటనే పర్వతమునీంద్రుడు చెప్పినట్లు అతడు చూచుచుండగానే నా ముఖము మిగుల సౌందర్యమును సంతరించుకొనెను. వానరత్వము తొలగిపోయెను. అప్పుడు రాజకుమారి హర్షమునకు ఎల్లలు లేకుండెను. ఆమె వెంటనే తన తల్లితో ఇట్లనెను. తల్లి, నీ పరమ తేజస్వి అయిన అల్లుడు సుందరముఖము కలవాడయ్యను. పర్వతముని ఆదేశానుసారము అతడు శాపము నుండి విముక్తుడయ్యను. పుత్రిక మాటలను విని రాణి రాజునకి విషయమునంతయు తెలిపెను. దానిని వినుట తోడనే రాజుకు సంజయుడు ప్రసన్నుడై నన్ను చూచుటకు అచ్చటికి ఏతించెను. అప్పుడు భాగ్యశాలియగు నరేసుని మనస్సునందు అపారమైన ఆనందము కలిగెను.
అతడు నాకు కానుకగా చాలా ధనము ఒసగెను. నా మేనల్లుడగు పర్వతమునికి కూడా గౌరవముగా కానుకలను సమర్పించెను. నా ఈ జీవితమునందే ఈ ఘటనలనియూ సంభవించెను. ఇదంతయు మహామాయ యొక్క ప్రభావము, మహాత్యమని అనుభవపూర్వకముగా నేను తెలుసుకొంటిని. మహానుభావ, మాయ యొక్క గుణముల చేత సృష్టించబడిన ఈ ప్రపంచము పూర్తిగా అసత్తు. దీనియందు ఆసక్తి కలిగియుండు ఏ ప్రాణియు సుఖముగా ఉండజాలదు, ఉండబోదు. కామ, క్రోధ, లోభ, మత్సర, మమత, అహంకారము, మదము ఇవన్నీయు మిగుల బలోపేతములు. వీటి మీద విజయమును పొందవలెను. మునీంద్ర, సత్వ, రజ, తమోగుణములే ప్రాణుల దేహములును ధరించుటకు సర్వదా కారణములగును. వ్యాస మహర్షి, ఒకానొక సమయము మాట, నేను భగవంతుడగు విష్ణువు వెంట వనములో తిరుగుచుంటిని. మేము వినోదముగా సంభాషించుకొనుచుంటిమి. అదే క్షణమున నేను ఆకస్మికముగా స్త్రీగా మారిపోతిని. ప్రభు యొక్క మాయా బలముతో మోహితుడైన కారణమున నేను ఒక రాజునకు భార్యనైతిని. ఆ రాజభవనము నుండి నేను అనేక పుత్రులకు జన్మనిచ్చితిని. దానికి వ్యాసుడు ఇట్లడిగెను, మునీంద్ర, మీరు గొప్ప జ్ఞానులు అయినప్పటికీ స్త్రీ రూపమున ఎట్లు పరిణతి చెందిరి? మహాత్మా, మీ మాటలు విని నాకు అత్యంత ఆశ్చర్యము కలుగుచున్నది. మీరు మరలా పురుషులెట్లయితిరో తెలుపుడు. ఈ విషయములన్నీ కృపతో నాకు తెలుపుడు. ఏ రాజు దగ్గర నుండి మీరు ఎట్టి కుమారులను జన్మింపచేసితిరో ఈ విషయములన్నింటినీ తెలుపుడు. మహామాయ యొక్క ఈ అద్భుత చరిత్రను దయతో వినిపింపుడు. ఆమెకు చరాచరములతో కూడిన ఈ సమస్త విశ్వమును మోహింపచేయుచు. మహామాయ అయిన శ్రీదేవి ఈ చరాచరములతో కూడిన ఈ సమస్త విశ్వమును మోహింపచేయుచున్నది.